అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఫిబ్రవరి పూర్తి కాకముందే ఎండలు మండిపోతున్నాయి కదండీ! ఎండాకాలంలో కమ్మగా, తియ్యగా ఉండే పెరుగు తినాలన్నా, మజ్జిగ తాగాలన్నా ఇలా కుండలో తయారు చేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. మరి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నేనైతే అర లీటరు పాలతో పెరుగు తయారు చేస్తున్నానండి. పాలు మొత్తం పోసిన తర్వాత ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. అర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఇలా కాస్త పాలు అనేవి చిక్కబడేదాకా మనము మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పెరుగు వేసుకోవాలండి. మరీ చల్లగా అయిపోయినప్పుడు పెరుగు వేసుకుంటే పేరదు. ఒక స్పూను పెరుగు తీసుకొని అలాగనే గడ్డలాగా ఆ పాలల్లో వేయకుండా స్పూన్ తోటి చిక్కటి మజ్జిగలాగా తయారు చేసుకొని ఆ మజ్జిగను ఆ గోరువెచ్చటి పాలల్లో కలుపుకోవాలి. ఇలా ఈ పాలల్లో ఈ స్పూన్ తోటే మళ్ళీ ఆ పాలు, పెరుగు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు త్వరగా పెరుగు పేరుతుంది. ఇలా సిద్ధం చేసినటువంటి పాలను ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో ఈ పాలు పోసి పెట్టుకోవాలి. మట్టి పాత్ర ఎందుకు తీసుకోవాలంటే ఎండాకాలంలో మనము అలాగనే స్టీల్ గిన్నెలో పెడితే ఆ వేడికి పెరుగు అనేది త్వరగా పులుపైపోతుంది. మట్టి పాత్రలో అయితే పెరుగు అనేది పులుపు అవ్వదండి, మరియు చల్లగా ఉంటుంది. మట్టి పాత్రలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పెరుగు అనేది మట్టి పాత్రలో ఉండడం వలన త్వరగా పులవదు. పెరుగు అనేది కూడా తియ్యగా ఉంటుంది, మరియు గట్టిగా కూడా ఉంటుందండి. ఇలా మొత్తం పాలు మట్టి పాత్రలో పోసిన తరువాత దీనికి మూత పెట్టి పక్కన పెడదామండి. 4, 5 గంటల లోపలే మనకి పెరుగు తయారవుతుంది. నేనైతే ఇక్కడ 4:30 గంటల తరువాత చూస్తున్నానండి. వావ్! సూపర్‌గా గట్టిగా పేరింది చూడండి పెరుగు అనేది. మనము నైట్ టైము పడుకునే ముందుగా ఇలా తయారు చేసి పడుకుంటే ఉదయానికి పెరుగవుతుంది. ఉదయం నుంచి చక్కగా ఇందులో మట్టి పాత్రలో నుంచి తీసి ఉపయోగించుకోవచ్చు. పెరుగు అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టి తినడం వలన ఆరోగ్యానికి హానికరం. ఇలా మట్టి పాత్రలో ఉండే పెరుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. చూడండి, స్పూన్ సహాయంతో మీకు చూపిస్తున్నాను. ఎంత గట్టిగా, ఎంత రుచిగా కూడా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ మట్టి పాత్రలో పెరుగు తోడు పెట్టండి, ఎంత బాగుంటుందో. మళ్ళీ మళ్ళీ ఇలాగనే మీరు తయారు చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.